ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన క్రషర్స్ మిషన్లు కూల్చివేసింది. వట్టినాగులపల్లిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగించారు. మొత్తం 5 ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్లు చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. ఇక జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మ్రంతికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ క్రషర్లను నడుపుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్స్ ని అలాగే రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లను జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్టులో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు హైడ్రా అధికారులు ఏ విధంగా అయితే క్రషర్స్ ని అక్కడి నుంచి తొలగిస్తున్నారో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనం చూస్తున్నాం ఒక మంత్రికి చెందినవి కూడా అందులో ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు, సమాచారం అయితే వస్తుంది. నిజమేనా? దానికి సంబంధించి ఎవరా మంత్రి అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఉదయం 6 గంటల నుంచి మొత్తం 6 ప్రాంతాల్లో హైడ్రా అధికారులు అక్రమంగా మైనింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అనుమతులు లేకుండా, అనుమతులు గడువు ముగిసిన తర్వాత కూడా ఇల్లీగల్ గా ఈ మైనింగ్ దందా కొనసాగిస్తా ఉన్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని స్థానికంగా వ్యవస్థలంతా కూడా మేనేజ్ చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగినటువంటి ఈ మైనింగ్ దందా పైన నేరుగా ఉన్నతాధికారులే హైడ్రాకు ఫిర్యాదు అందజేయడంతో ఈ రోజు 6 ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్నటువంటి మైనింగ్ క్వారీలని గుర్తించి ఆ క్వారీల వద్ద ఉన్నటువంటి అన్ని వస్తువులని, అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి భవనాలని, క్రషర్ మిషన్లని మొత్తం పూర్తి స్థాయిలో హైడ్రా అధికారులు తొలగిస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టునాగులపల్లి, షేర్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ విలేజ్ లోని అక్రమ మైనింగ్ ని పాల్పడుతున్న వారంతా కూడా బడా సంస్థలకు చెందిన వారంటూ కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. దీంట్లో గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టునాగిపల్లిలో 3 చోట్ల పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలోని రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు అక్రమంగా ఈ మైనింగ్ కి పాల్పడతా ఉన్నాయి. ఈ సంస్థలకు తోడు మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారంటూ కూడా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన అనుమతి లేకుండా ఈ యూనిట్లని తొలగించాలంటూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు ఫిర్యాదు చేయడము. హైడ్రా ఈ రోజు రంగంలోకి దిగి ఈ 6 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ క్రషర్ మిషన్లు, మైనింగ్ దందాలన్నిటిని కూడా తొలగించుకొస్తా ఉన్నారు. దీంతో రాఘవ స్టోన్ క్రషర్, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కి చెందినటువంటి మైనింగ్ సంస్థ. ఇది అధికారంలోకి రాకముందు కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ కొత్వాల్గూడలోని ఈ క్రషర్ మిషన్ ని, మైనింగ్ స్టోన్ ని చాలా రోజులుగా ఇల్లీగల్ దందా నడుస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కి చెందినటువంటి ప్రతినిధులు ఇంకాస్త రెచ్చిపోయి ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంది, ఎక్కడ ఎలాంటి క్రషర్లు చేపట్టినా, ఈ పేల్చి స్టోన్స్ ఉన్నా దాన్ని క్రషర్ రూపంలో ఏర్పాటు చేసినా ఎవరు తమ అడ్డుకునేటువంటి నాయకులే లేరు. ఎందుకంటే మంత్రి మావాడే, మా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి సోదరులు ఇంకాస్త రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ఈ అక్రమ మైనింగ్ లను ఏర్పాటు చేసి దాని ద్వారా వ్యాపారానికి పాల్పడతా ఉన్నారంటూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గుర్తించి హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో రాఘవ కన్స్ట్రక్షన్స్ కొత్వాల్గూడలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా కలెక్టర్ గుర్తించి ఆదేశాల ప్రకారంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి ఈ క్రషర్ మిషన్ ని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తా ఉన్నారు. మొత్తం 6కు సంబంధించిన మైనింగ్ సంస్థలు గౌలిదొడ్డిలోని గ్రేట్ ఇండియా, వట్టినాగులపల్లిలోని 3 చోట్ల పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలో ఉన్నటువంటి రాఘవ స్టోన్ క్రషర్స్, ఇవన్నీ కూడా బడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఇల్లీగల్ వ్యాపారాన్ని సాగిస్తా ఉన్నారు. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా ఇల్లీగల్ గా ఈ మైనింగ్ దందా కొనసాగిస్తా ఉన్నారు. అది మంత్రి ప్రోత్సాహంతో ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఈ దందా సాగింది. ఇప్పుడు మంత్రి అధికారంలో ఉన్నటువంటి
పర్సన్ కాబట్టి అటువైపుగా అధికారులు గాని ఇబ్బంది గాని ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి గుర్తించి సర్వే చేసి ఇది ఇల్లీగల్ అని నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి చెందినటువంటి క్రషర్ మిషన్ ఇల్లీగల్ గా సాగుతోంది కొత్వాలగూడలో అంటూ కూడా కలెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు. హైడ్రా మొత్తం 6 చోట్ల సిటీ అవుట్స్కట్ లో ఎక్కడెక్కడ ఈ క్రషర్ మిషన్లు మైనింగ్ దందా నడుస్తా ఉంది అనేది గుర్తించి ఆ 6 క్రషర్ మిషన్లని అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయాలని భవనాలన్నిటి కూడా హైడ్రా ఉదయం నుంచి కూడా తొలగించుకుంటూ వస్తా ఉంది. స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోలన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ కి చెందినటువంటి మైనింగ్ స్టోన్స్ అన్నిటిని కూడా హైడ్రా అధికారులు దగ్గరుండి వాటిని కూల్చివేస్తా ఉన్నారు. ఈ వీడియోస్ అన్ని కూడా డ్రోన్ కెమెరా. అంటే రవితేజ కేవలం చర్యలు మాత్రమే అనుకోవచ్చా, లేదంటే కేసులు కూడా నమోదైనవి అనుకోవచ్చు? ఏంటంటే అక్రమ మైనింగ్ కి పాల్పడే వారిపై ఒకవేళ కేసులు కూడా నమోదు చేస్తే ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? ఈ మైనింగ్ అనుమతులు ఇచ్చేటప్పుడే ఒక గడువు వరకు ఈ మైనింగ్ అనుమతులు ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవడము, లేకపోతే క్రషర్ ని ఎక్కడ క్లోజ్ చేసి మళ్ళీ వేరే చోట వీరు ఏర్పాటు చేసుకోవడం, అది ఏది జరగకుండా వీళ్ళు అనుమతులు అప్లై చేయకపోవడము, అనుమతులు లేకుండానే ఆ క్రషర్ మిషన్లను ఏర్పాటు చేయడము, అక్కడ ఆ గుట్టలన్నీ కూడా పగలగొట్టి దాని ద్వారా వచ్చినటువంటి బండరాలన్నీ కూడా తీసుకొచ్చి కంకర రూపంలో క్రషర్ లో ఈ మెషిన్ ద్వారా ఉపయోగించి అక్కడ ఆ సామాగ్రిని అంతా కూడా తయారు చేసి తిరిగి అక్కడి నుంచిగా కన్స్ట్రక్షన్స్ వాటికి ఎక్కువగా ఈ క్రషర్ మిషన్లను ఉపయోగిస్తూ ఉంటుంటారు. దాంట్లో సైజును బట్టి ఆ కంకరని ఏ చోటకు తరలించాలనేది ఇది పెద్ద మొత్తంలో దందా నడుపుతూ ఉంటారు. ఇది బ్లాస్టింగ్ ఎక్కువగా ప్రాంతాల్లో జరుగుతుంటుంది. మిగతా చోట్ల కూడా ఎక్కువగా ఈ ఇల్లీగల్ దందా నడుస్తా ఉన్నాయంటూ కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు. కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా 6 చోట్ల ఇల్లీగల్ గా దందా నడుస్తా ఉన్నాయి. అది కూడా వట్టినాగులపల్లి, గోలిదొడ్డి, కొత్వాలగూడలో ఈ ఇల్లీగల్ దందా నడుస్తా ఉన్నాయంటూ కూడా వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా అధికారులు సీన్ లోకి దిగి బుల్డోజర్లను దింపి ఆ బుల్డోజర్ల సహాయంతో పూర్తిగా 6 చోట్ల ఉన్నటువంటి క్రషర్ మిషన్లన్నీ కూడా తొలగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్. కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన క్రషర్స్ మిషన్లను కూల్చివేసింది. వట్టినాగులపల్లిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగించారు. మొత్తం 5 ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు మనకు తెలిసిందే. ఇక జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ క్రషర్లను నడిపిస్తుందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు జరిమానా కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్టులో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు.